నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పైన నమోదైన పోక్సో యాక్ట్ సంబంధించిన కేసు. సో ఇప్పటికీ బండి భగీరథ్ పరారీలో ఉన్నాడు. ఇటు అధికారులు కూడా అదే చెప్పారు, అబ్స్కాన్ లో ఉన్నాడు, పరారీలో ఉన్నాడు. చట్టం ముందట అందరూ సమానులే, ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని చెప్పేసి ఇటు ప్రభుత్వం కూడా చెప్తుంది. సో ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి ఎన్ఎస్యుఐ లీడర్ వికాస్ యాదవ్ గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. అన్న, ఏం చెప్తారు బండి భగీరథ్ గురించి, బండి భగీరథ్ భాగవతాల గురించి? బండి భగీరథ్ ఏదైతే వారిపైన నమోదైన పోక్సో యాక్ట్ కి వారు అబ్స్కాండ్ అవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పోక్సో కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని సిట్ దర్యాప్తు ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రాష్ట్రంలో జరుపుతా ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క మైనర్ బాలిక పైన చేసినటువంటి అఘాయిత్యాన్ని బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కుమారుని శిక్షించాలని సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి బండి భగీరథ్ పోక్సో యాక్ట్ నిందితుడు ఈరోజు అబ్స్కాండ్ అవడం జరిగింది. దేశ విదేశాలు దాటి ఖండాలు దాటి పారిపోయినా గానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం వారిని ఒక రాష్ట్రానికి తీసుకొని వచ్చి వారిని కఠినంగా శిక్షిస్తానని స్పష్టం చేస్తా ఉన్నాం. చట్టానికి ఎవరు అతీతులు కాదు. మరి ఈ యొక్క పోక్సో యాక్ట్ లో బండి భగీరథ్ని కఠినంగా శిక్షించాలని ఎన్ఎస్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. బండి భగీరథ్ ఇప్పుడన్నా గాని నువ్వు చేసినటువంటి తప్పుని ఒప్పుకొని ఇప్పుడన్నా గాని న్యాయ వ్యవస్థని గౌరవించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర మంత్రి కుమారుడైనా గాని లేవో సామాన్య ఎవరైతే చెందిన వ్యక్తి కుమారుడైనా గాని చట్టానికి అతీతులు కాదని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే కేంద్ర మంత్రి దీని బాధ్యత వహిస్తూ వారి కుమారుణ్ణి ఏదైతే మరి అబ్స్కాండ్ లో ఉన్న సాయి భగీరథ్ని వెంటనే ఈ యొక్క రాష్ట్ర పోలీసులకి అప్పగింపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగితే వెంటనే అరెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్లు కనిపిస్తాయి. ఇక్కడ సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా? సిట్ వెంటనే అరెస్ట్ ఎందుకు చేయలేదనే ఒక ప్రశ్నలు మొదలైంది. ఏదైతే ఈ అంశం ఏదైతే పోక్సో యాక్ట్ లో సంబంధించిన వారు 5 నెలలుగా వారు ఈ యొక్క కేసుని వారు అనేక మార్లు వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. పోలీసు వాళ్ళు తీసుకోలేదు. కానీ మొన్న వెలుగులోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క అంశాన్ని బాధ్యత వహించాలని పోలీస్ డిపార్ట్మెంట్ కి సూచించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మైనర్ బాలికకి న్యాయం చేసే వరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే మైనర్ బాలికకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా వారి పక్షాన పోరాడదాన్ని కూడా స్పష్టం చేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు బండి సంజయ్ గారు నిన్న కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్రలో ప్రసంగం చేస్తూ నేను ఎటువంటి తప్పు చేయలేదు, కావాలని నా పైన కుట్రలు చేస్తున్నారు, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నా కొడుకు మీద నిందలేస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు. మరి వారి కుమారు చేసినటువంటి అఘాయిత్యాన్ని కప్పిపుచ్చే విధంగా వారి వాక్యాలు నిన్న మాట్లాడడం జరిగినది. మరి వారు నిన్న మాట్లాడుతూ మా కుమారుడు ఏం తప్పు చేయలేదు, నిర్దోషి బయటకు వస్తా అని మాట్లాడటం జరిగింది. మరి అదే మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ని ప్రశ్నిస్తా ఉన్నాం. మీ కుమారుడు ఏం తప్పు చేయనప్పుడు మరి ఎందుకు అబ్స్కాండ్ అయి ఈరోజు పోలీసులకు దొరకకుండా పారిపోతున్నాడు? ఈరోజు దేశాన్ని వదిలిపెట్టి ఎందుకు పోతున్నాడని మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. నీ కొడుకు నిర్దోష అయితే ఎందుకు పోలీసులు కళ్ళు కప్పి ఈరోజు దాచుకుంటా ఉన్నాడు? నిజంగా నీ కుమారుడు ఏం తప్పు చేయకపోతే తీసుకొని మీ కుమారుని తీసుకొని ఈరోజు నువ్వు పోలీస్ యంత్రాంగం ముందుగా ఈ యొక్క దర్యాప్తుకి సహకరించు. మీ కొడుకు ఏం తప్పు చేయనప్పుడు ఈ యొక్క రక్షణ న్యాయ వ్యవస్థ మీ కొడుకుని రక్షిస్తుంది కదా. మరి ఎందుకు మీ కొడుకుని సపోర్ట్ చేస్తూ పరారీలో ఉంచారు? అబ్స్కాండ్ అయ్యే విధంగా మీరు ఈ రోజు మీ కొడుకుని ప్రేరేపించారని మేము ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది హనీ ట్రాప్ అని చెప్పేసి ముందు నుంచి చర్చ జరుగుతుంది. హనీ ట్రాప్ లేదన్న ఇక్కడ ఏం లేదు. ఏదైతే పోక్సో యాక్ట్ వారి మీద కేసు నమోదు చేయడం తర్వాత దీన్ని పక్కదావ పట్టించాలని చెప్పి
వారు హనీ ట్రాప్ అని చెప్పి వారి అమ్మాయి మీద మళ్ళా కేసు వేయడం జరిగింది. ఈ యొక్క బండి సంజయ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ బండి భగీరథని కాపాడలేరు. మీ కొడుకు ఇక్కడ క్లియర్ గా తప్పు చేయడం జరిగినది కాబట్టి రక్షణ వ్యవస్థ నుండి తప్పించుకోలేరని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఈ యొక్క మైనర్ బాలికకి ఈ యొక్క రక్షణ ఈ యొక్క పోలీస్ కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తారని మేము స్పష్టం చేస్తా ఉన్నాం.